పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరను తండ్రి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరను తండ్రి. అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వరి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వరి గిరిపైన క్రీస్తే మిన్నా. సకల జనులారా రండోయి, సకల జనులారా రండోయి, పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరను తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమారాణి గోల్డెన్ జూబిలీ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ భవిష్యత్తులో ఇంకనూ అధికంగా ఆమెను భగవంతుని ప్రేమలో సేవలో ఎదిగి ఒదిగి జీవించాలని, ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని పరిశుద్ధ రక్త సంరక్షణలో పరలోక దూతల కాపుదలతో మరియ తల్లి నీడలో ఆమె జీవితం ఫలించాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ అగరపు బాలరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు అగరపు మరియదాస్, కీర్తిశేషులు ఏ అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ముంబై మేత్రాసనం, ప్రజక్తను దేవుడు దీవించి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, కీర్తిశేషులు శ్రీ పక్కి ప్రకాశ్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి మరియు కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కెథీడ్రల్ విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తోట ఫ్రాన్సిస్, మేరీ రత్నం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుమార్తె, అల్లుడు, కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎర్రగడ్డ విచారణ, ఏరువ మేరీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ వై లిల్లీ మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వడ్లపూడి విచారణ, మోపర్తి విజయ్ కుమార్, జ్యోతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. జి విజయరావు గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ బసిలికా విచారణ, ప్రభువునందు పరమపదించిన శ్రీమతి పల్లి ఆగ్నేస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పల్లి పీటర్, ఆనంద్, అమర్, లావణ్య, అరవింద్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర
పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈ పరిశుద్ధ విందులో పాల్గొనటానికి హృదయపూర్వకముగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆలకించే సువార్త పఠనము మనకు గొప్ప ప్రేరణ. యేసు ప్రభు మన కాపరి. ఆ ప్రభు తన గొర్రెలను ఎంతో ప్రేమతో ఆయన కాస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ఆయన ద్వారమున ప్రవేశిస్తూ ఉన్నారు ఆ దొడ్డిలోనికి. కానీ కాపరి కానటువంటి వాడు, దొంగయు దోపిడీ కాడు, ద్వారమున కాక వేరొక దారిన లోపల ప్రవేశిస్తూ ఉండటం అనేది ఎంతో ప్రమాదకరము. జాగ్రత్తగా ఉండమని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభు తన గొర్రెలను పేరు పేరున పిలుచును. గొర్రెలు ఆ యొక్క నాయకుని స్వరమును ఆలకించును, కాపరి స్వరమును ఆలకించును. ఎందుకంటే అవి కాపాడబడుతూ ఉన్నాయి. ఆయన పచ్చక పట్టులలో వారిని మేపును, శాంతికరమైన జలముల యొద్దకు వారిని నడిపించును. అవి దెబ్బతిన్నప్పుడు ఆయన వారి గాయములకు ఆయన మందు వేసి వారిని నయము చేయును. వైదొలిగినప్పుడు సరైన దారిన ఆయన వారిని తీసుకొని వచ్చును. మరి ఆ గొర్రెల పువ్వు ద్వారమును నేనే అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఎవరైనా కానీ పరలోకమున ప్రవేశించాలంటే క్రీస్తునే ద్వారముగా మనం స్వీకరించాలి. మరి రక్షింపబడాలంటే క్రీస్తు ప్రభువే మన దారి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, ఇరుకు మార్గమున ప్రవేశించండి, అప్పుడే స్వర్గమున ప్రవేశిస్తారని ప్రభు మనకు నుడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కష్టములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆపదలు వచ్చినా తొణకక బెనకక ప్రభు మీద దృష్టి ఉంచి మనం ముందుకు వెళదాం. ప్రభు మనకు జీవాన్ని సమృద్ధిగా ప్రసాదించే దేవుడు ఆయన. కొద్ది కొద్దిగా కాదు, సమృద్ధిగా ప్రసాదించే దేవుడు ఆయన. కనుక ఆ ప్రభుని సమీపించి, ఆ ప్రభుని పూజించి, ఆ ప్రభుని ఆరాధించి, ఆయన వసగే ఆ ప్రాణమును జీవమును స్వీకరించి ప్రభు ముఖమార్గము జీవించే వరము దయచేయమని మనము కూడా యేసు ప్రభు ఏ విధముగా తన ప్రాణము మనకు వసగి ఉన్నాడు, రక్తమును చిందించి ఉన్నారు. మరి మనందరినీ కూడాను ఆయన యొక్క రక్తము ద్వారా శుద్ధి చేసి బలపరిచి మరి ఏ విధంగా పరలోక రాజ్య ప్రాప్తులను చేస్తూ ఉన్నారు. మనము ప్రభుని యొక్క స్వభావమును పుణికి పుచ్చుకొని స్వీకరించి జీవించే వరం ప్రసాదించమని, సోదరుల పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండి సోదరుల పట్ల అన్ని వేళలా వారి యొక్క అక్కరలు ఆదుకుని వారు ప్రసాదించమని కూడా యేసు ప్రభు ఏ విధముగా సమస్తమును మరలా తన తండ్రికి సమర్పించి ఉన్నాడు శిలువ మీద. తండ్రిని ఆత్మని చేతుల్లో ఉంచుచున్నాను అని ప్రభు పలికి శ్వాసను ఏ విధంగా విడిచి ఉన్నారు. మనము మన జీవితంలో అటువంటి చక్కని మన గుణమును అలవర్చుకొని జీవించే వరము దయచేయమని ఈ పరిశుద్ధ విందులో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, అహంభావముతో పతనమైపోయిన లోకము నీ ప్రియమైన కుమారుని వినయాన్వితమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యము నుండి విముక్తులను చేసి నిత్యానందమును ప్రసాదింపుము. నీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించరని యోదయ సీమలో ఉన్న అపోస్తులు సోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించుచు యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరములో ప్రార్థన చేసుకొనిచుండగా తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకిడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీరిని చంపుకొని తినుము అని ఒక స్వరము నాకు వినబడెను. కానీ నేను, ప్రభు, వలదు, నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికితిని. మరలా ఆకాశం నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుష్యులు నేను ఉండిన ఇంటి యొద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఆ 6 సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనిషిని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడెదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను. కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు
అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నా సజీవ దేవుడువైన నీ కొరకు, నా సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. ప్రభు, సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ. నా సజీవ దేవుడువైన నీ కొరకు, నా సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ. నా సజీవ దేవుడువైన నీ కొరకు, నా సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమైన దేవళమునకు నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ. నా సజీవ దేవుడువైన నీ కొరకు, నా సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును. నాకు పరమానందము వసగువాడవు నీవే. నా దేవుడువైన ప్రభు, నేను తంత్రి వాయిద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ. నా సజీవ దేవుడువైన నీ కొరకు, నా సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్యం. చుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్యం. నీ వాక్యమే వాక్యమే నా జ్యోతి అయి నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. చుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్యం. హృదయమందు నీవు కొలువున్నావు. నా పయనమందు నీవు తోడున్నావు. హృదయమందు నీవు కొలువున్నావు. నా
జీవం నా గమ్యం నీవేయని మనసార నిన్ను నేను ధ్యానింతును. నా జీవం నా గమ్యం నీవేయని మనసార నిన్ను నేను ధ్యానింతును. నీ వాక్యమే నా జ్యోతి అయి, నీ వాక్యమే నా జ్యోతి అయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 1 నుండి 10 శుభవచనములు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడీ కాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీ గాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవుచూ ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. నేను జీవమును ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈరోజు మనందరం ఎంతో భాగ్యవంతులం. తొలి పఠనము, సువార్త పఠనము మనకెంతో గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉన్నాయి. దేవుడు ఆత్మస్వరూపి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపమే క్రీస్తు ప్రభువు అని పౌలు గారు ఆత్మ ప్రేరితుడై
మనకు ఒక గొప్ప చక్కటి నిర్వచనం ఇచ్చి ఉన్నారు యేసు ప్రభుని గురించి. అదృశ్యుడై ఉన్న దేవుడు క్రీస్తు ప్రభులో ఆయన రూపాంతరం చెంది ఉన్నాడు. మరియ గర్భ ఫలముగా ఈ లోకమున పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా శక్తి ద్వారా అవతరించి మనందరికీ పాపము మినహా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉన్నారు. సమస్తము మనవలనే పాపము మినహా ఆయన పరిశుద్ధుడు. దైవ మానవ స్వభావముల సంగమమే క్రీస్తు ప్రభువు. మరి ఈరోజు మనం ఆలకించిన తొలి పట్టణంలో గ్రహించవలసిన చక్కటి సందేశం ఏమిటనంటే, పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని. ప్రభు ఈ లోకమున వచ్చింది ప్రతి ఒక్కరి కొరకు. ఈరోజు మనం మొట్టమొదటిగా ఆలకించినట్లయితే, ఆనాడు యూదులు వాళ్ళు స్వార్థముతో ఆనాటి ఆచారాలని వాళ్ళు గుడ్డిగా నమ్ముతూ, అంటే ప్రత్యేకంగా మరి వారందరూ కూడాను సున్నతి పొందితేనే రక్షణ, అంటే బాధ్యకరమైనటువంటి దానిని. అందుకని పేతురు గారితో వివాదం ఆడుతూ ఉన్నారు. అన్యులు కూడా దేవుని వాక్కును ఆలకించిరని యూదాస్యములో ఉన్న అపోస్తులందరూ కూడా విని ఎంతోగానో వాళ్ళు సంతోషపడాలి. మరి పేతురు గారు చక్కటి సందేశం ఇచ్చి ఉన్నారు. ఆయన ఏ విధంగా దైవానుభూతిని పొందింది. జొప్పాలో ప్రార్థనకై మేడ మీదకి వెళ్ళినప్పుడు ఏ విధంగా దర్శనం పొంది ఉన్నారు. ఒక దుప్పటి ఏ విధంగా దిగి రావటం, ఆయన మరి దానిలో రకరకాలైన పక్షులు జంతువులు కళ్ళార చూచి ఉన్నాడు. ఆయన అప్పుడు మధ్యాహ్న వేళ కాబట్టి మంచి ఆకలిగా ఉన్నాడు ఆయన. అటువంటి సమయంలో పరలోకం నుండి ఆ దుప్పటి దిగి రావటం, మరి అనేకమైన పక్షులు జంతువులు కనపడటం, పరిశీలించి చూడగా నిషిద్ధమైనవని ఆయన గ్రహించి ఉన్నాడు. మరి తిను అని 3 సార్లు పలికినా కానీ ఒక చక్కని సందేశం ఇచ్చింది. దేవుడు పరిశుద్ధపరిచినటువంటి వారు నువ్వు ఏ విధంగా నిషేధం అని పలుకుతూ ఉన్నావు అని స్వరము కూడా వచ్చి ఉన్నది. సందేశం కూడా ఆయన ఆలకించి ఉన్నాడు. 3 సార్లు పలికిన తర్వాత మన అది పరలోకమునకు కొనిపోబడి ఉన్నది. దీని అంతరార్థం ఏమై ఉండును, దాని సందేశం ఏమై ఉండును అని పేతురు గ్రహించే తరుణంలోనే 3 మనుషులు కనపడుతూ ఉన్నారు. కొర్నేలియనే భక్తుడు తన మనుషులను జొప్ప సిమోన్ అనే చర్మకారు ఇంటి వద్ద ఉండటం ఆయన గ్రహించి అక్కడికి పంపడం చూసి ఉన్నాడు. ఆత్మ తెలియపరిచి ఉంది పేతురికి, నీవు వారి వెంట వెళ్ళు అని. ఆత్మ చేత నడిపింపబడి వారే దేవుని పుత్రులు. ఆత్మను కలిగి ఉన్నాడు పేతురు. ప్రభు చేత ఎన్నుకొనబడిన వాడే పేతురు. పరలోక రాజ్యపు తాళపు చేరు నీకు ఇస్తూ ఉన్నాను అని ప్రభు కథోలిక క్రైస్తవ సంఘాన్ని ప్రభు పేతురు మీద నిర్మించి ఉన్నాడు. అటువంటి పేతురు ఈ రోజున మరి వారి వెంట నడిచి వెళ్ళినప్పుడు కూడాను, కొర్నేలియంట ప్రవేశించినప్పుడు ఆయన భక్తుడు కొర్నేలి, నీతిమంతుడు, ఆయన ధర్మ కార్యములు చేసినటువంటి వాడు. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఉన్నారు. కొర్నేలికి దేవుడు తెలియపరుచున్న దూత ద్వారా పేతురు ఏ సందేశమునైతే ఆయన చెబుతూ ఉన్నాడో దాన్ని గ్రహించాలి, దాన్ని స్వీకరించాలి అని. అందుకే పేతురు వారి ఇంటికి వచ్చిన తరువాత మరి తన ప్రార్థన చేస్తూ ఉంటేనే మొట్టమొదటిగా వారు ఎటువంటి ఆత్మనైతే పొంది ఉన్నారో అటువంటి పరిశుద్ధాత్మని ఈ కుటుంబం వారందరూ కూడా పొందటం చూసి ఎంతో సంతోషపడి ఉన్నారు. ఇది విస్తారంగా పరిశుద్ధాత్మను కుంభనించడం. నీటితో మాత్రం బాప్తీసం ఇచ్చి ఉన్నారు. మరి బాప్తీసం ఇచ్చే యోహాను వారు మరి పరిశుద్ధాత్మను పొందటం అనేది ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే మనకు తెలిసే దేవుని అనుగ్రహాన్ని పొందటం ఏ విధంగా పశ్చాత్తాపపడాలి. యేసు ప్రభువు కూడాను మరి ఎడారిలో ప్రార్థన చేసి వచ్చిన తరువాత ఉపవాసముతో ప్రార్థనతో నిండి ఉండి 40 రోజులుగా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆత్మబల సంపన్నుడై గలిలయ ప్రాంతానికి వచ్చి ఆయన ఈ విధంగా బోధించి ఉన్నారు. కాలము సంపూర్ణమైనది,
దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని మొట్టమొదటి సందేశం అదే. ప్రియ భక్తులారా, పశ్చాత్తాపము పాపము నుండి వైదొలగటం, పశ్చాత్తాపము దేవుని దరికి రావటం, పశ్చాత్తాపము దైవరాజ్యాన్ని పొందాలని అభిలషించడమే పశ్చాత్తాపంలో ఉన్న గుణగణములు. అందుకని ఈ రోజున ఈ తొలి పఠనం ద్వారా ప్రత్యేకంగా మనం పశ్చాత్తాపడాలి, నిత్య జీవాన్ని పొందాలనే ఒక విషయము మనం గ్రహించాలి. ప్రియ భక్తులారా, సువార్త పఠనం చూసినట్లయితే మనకు గొప్ప ప్రేరణ. ప్రభు మన కాపరి, నేనే ద్వారమును అని ప్రభు పలుకుతూ ఉన్నారు. చూడండి, కాపరి ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రెలకు ముందుగా నడుస్తున్నాడు. నాయకుడు అంటే ముందుగా నడిచేటువంటి వాడు, దారి చూపించేటువంటి వాడు, ప్రాణము ధారపోసేటువంటి వాడు, దెబ్బలు తగిలినప్పుడు మందు వేసి వాటిని బాగు చేసి అటువంటి వాడే కాపరి. దొంగవాడు ఏం చేస్తూ ఉన్నాడు? అసలైన ద్వారమున ప్రవేశించగా దొడ్డి దారిన వచ్చి వాడిని అపహరించాలని, వాడిని దొంగలించాలని, వాటిని నాశనం చేయాలని తను తాపత్రయపడుతూ ఉంటాడు కూడా. ఇది దొంగవాని యొక్క స్వభావం. అందుకే ఈ గొర్రెలు దొంగవాని యొక్క స్వరమును ఆలకింపవు, కాపరి స్వరమని ఆలకిస్తూ ఉన్నాయి. ఈ కాపరి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి గొర్రెను పేరు పేరున పిలుస్తూ ఉన్నాడు. పేరు అంటే ఏమిటి? మానవ వ్యక్తిత్వమును తెలియపరిచేటువంటిదే నామము. నామముతోని పేరుతోని ఒక వ్యక్తిని మనము పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాపరి కూడాను, యేసు ప్రభు కాపరి తన గొర్రెలను పేరు పేరున పిలిచి ప్రత్యేకంగా వారిని ముందుగా నడిపిస్తూ ఉన్నారు. 23వ కీర్తన చూసినట్టయితే కూడాను, శాంతికరమైన జలముల వద్దకు ఆయన నడిపించును, పచ్చక పట్టులలో ఆ గొర్రెలను మేపుతూ ఉన్నారు కూడాను. ఎంత చక్క గాఢాంధకారమున పయనించినప్పుడు నేను ఇట్టి అపాయమునకు భయపడను, ఎందుకని నీ బడితయు కోలయు నన్ను కాపాడుచుండునని కూడా. నాకు నిండు భోజనం ప్రసాదిస్తూ ఉన్నావు, నేను నిత్యము కూడాను నీ మందిరమున వసింతులని చక్కని 23వ కీర్తన. ప్రియ భక్తులారా, అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయమును కూడా చూసినట్టయితే కూడాను ఈ చక్కని భావములని దేవుడు యెహెజ్కేలు ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రత్యేకంగా 34వ అధ్యాయము 16వ వచనమున మరి ఆ దెబ్బతిన్న వాటిని ఆయన నయం చేస్తూ ఉన్నాడు, దారి తప్పిన వాటిని సరైన దారిని ఉంచుతూ ఉన్నారు, వారికి ఏమి కావాలనో వాటన్నిటిని ప్రేమతో వసుకుతూ ఉన్నారు కూడా. ఈరోజు కూడా ప్రభు మరి ఎంత చక్కగా తెలియపరుస్తున్నారు చూడండి. మరి ఆ గొర్రెలు ఆయన స్వరమును ఆలకించును. ఎంత చక్కటి స్వరము చూడండి ప్రభువుది. ఆయన అదిలిస్తూ ఉన్నాడు. గొర్రె దారి తప్పినప్పుడు వాటిని మరలా సరైన దారిన ఆయన ఉంచే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు కూడా. గొర్రెల ప్రభు ద్వారమును నేనే అంటూ ఉన్నారు. మనం పరలోకంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు ద్వారానే ప్రవేశించేది కూడా. ఆ ప్రభు మనకు జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఎంతగా ఇస్తున్నారు? సమృద్ధిగా ప్రసాదిస్తూ ఉన్నారు, కొద్ది కొద్దిగా కాదు. అందుకని మనము కూడాను ప్రభు యొక్క తత్వమును మనం అలవర్చుకుంటూ ఉండాలి, ఆయన మనస్తత్వాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి కూడా. ప్రభు ఈ లోకమున ప్రవేశించింది తాను సేవింపబడటానికి కాదు, సేవ చేయటానికే ఈ లోకమున వచ్చింది కూడాను. ఆయన అనేక మందిని ఆయన ప్రత్యేకంగా ఆయన కాపాడి ఉన్నారు, రోగులను స్వస్థపరిచి ఉన్నారు, దైవరాజ్యమును స్థాపించి ఉన్నారు, మరి పాప మన్నింపు ప్రసాదించి ఉన్నారు. కనుక మనము కూడాను యేసు ప్రభు ఏ విధంగా కాపరిగా ఉన్నాడు, ప్రత్యేకంగా మరి పెద్ద అయినటువంటి వారందరూ కూడాను కాపరిగా ఉంటూ ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కూడా వారిని కాపాడుతూ ఉండాలి, సరైన మార్గంలో వారిని పయనించే విధంగా చేస్తూ ఉండాలి. ప్రార్థన విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ, అదేవిధంగా మరి విధేయించే నడిచిన విషయంలో కానీ తల్లిదండ్రుల బిడ్డలకు మార్గ చూపరులుగా ఉంటూ ఉండాలి కూడా. మనము చెయ్యాలి, మనం చేసే విధంగా ప్రోత్సహించాలి. యేసు ప్రభు యొక్క జీవితమే మనకు సందేశంగా ఉంది. ప్రభు అనుసరించి ఉన్నారు, మనం పాటించే విధంగా మనం ఆదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి మనందరము పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి రావాలి, నిత్య జీవము పొందాలి. అదేవిధంగా ప్రభు దగ్గరగా ఉందాం, యేసు ప్రభు దగ్గరగా ఉందాం. ఆయన జీవమును సమృద్ధిగా ప్రసాదిస్తూ ఉన్నారు, నిండుగా ప్రసాదిస్తూ ఉన్నారు. నిండుగా ప్రసాదించే దేవుడే యేసు ప్రభు.
కనుక మనందరం కూడాను ఇది మనం అలవర్చుకుంటూ ఉండాలి. వేరే వారిని కూడా సమృద్ధిగా ప్రసాదించాలి. ఎప్పుడైనా వేరే వారికి ఇస్తూ ఉన్నామో మనం మరలా తిరిగి మనం నూరంతలుగా పొందుతూ ఉన్నాము. కాబట్టి మనం మన జీవితంలో మనం ఆచరిస్తూ వేరే వారికి ఆచరించే విధంగా చేస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మరి ఏ విధంగా కొర్నేలు ఆయన నీతిమంతుడు, ధర్మాత్ముడు, ధర్మ క్రియల ద్వారానే ఆయన దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించి ఉన్నారు. కనుక పేతురుని తన ఇంటికి పంపి వారు బాప్టిజం పొందే విధంగా మరి చేసి ఉన్నారు కూడాను. మరి మనం మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధికి వద్దాం, ప్రభు వసగడుండక ఆ జీవాన్ని పొంది ప్రభు మగ్గమార్గం జీవించే వరం దయచేయమని ఈ విశుద్ధ విందులు దేవుని మనం మనసారా ప్రార్థించుదాం. ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ సేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాను, నీ పాద పూజకే అర్పించుచున్నాను. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండిన నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు
మా పాస్కకు క్రీస్తు బలి అని ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపల్లి అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్క ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లేయో 14 జగద్గురువును, పోలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలిగా మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. పశ్చాత్తాపపడి నిత్య జయము పొందాలని యేసు ప్రభువే మన దారి, అటువంటి మార్గము ప్రవేశించే వరం ప్రసాదించమని ప్రత్యేకంగా పరలోక ప్రార్థన మనము మనసారా కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ఓ ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొడ్డె పిల్ల, ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము, మానవులకెలలో వలసిన రక్షణ ఆహారము. ఈ పావనకరమైన ఆహారమును ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం మందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా
హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. గోధుమాప్పం ప్రభుని తనముగా మారిన ఈ వేళ, గోధుమాప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ, ఏదో పులకింత, నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించు మా మరియా, పరదేశులన్నీ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులన్నీ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా.
మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా ప్రార్థించు ఓ మా మరియా పరదేశులని భువిలో ప్రార్థించు ఓ మా